నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ముందుగా వీడియోలోకెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు ఇసుకతో ఆడుతున్నారు. తలంతా ఇసుక పోసేసుకున్నారండి ఇద్దరు. రోజు సాయంత్రానికల్లా వాళ్ళకి తలకు పోసే పని అయిపోతుంది నాకు. దానివల్ల మళ్ళీ జలుబులు చేస్తున్నాయండి. నేనైతే తలస్నానం చేసేసి రెడీ అవుతున్నాను. ఈ వీడియోలో మీకు నేను ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇవాళ అమ్మ వాళ్ళు నాకు ఉగాది సారి తెస్తున్నారు. మాకైతే ప్రతి ఏటా పుట్టింటి వాళ్ళు ఉగాది సారి పెడతారండి. పుట్టింటి నుంచి అమ్మ వాళ్ళు ఉన్న, లేకపోతే అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములన్నా ప్రతి ఏటా పెళ్ళైన అమ్మాయికి ఉగాది సారి పెడతారు. మాకైతే ఇప్పుడు ఉగాది వస్తుంది కదండి. ఉగాదికి ముందు రోజులు బాగున్నప్పుడు మంచి రోజు చూసుకొని పుట్టింటి నుంచి ఉగాది సారి తెస్తారండి. ఇవాళ మేము కూడా మా ఆడపడుచుకి ఉగాది సారి పెడుతున్నాము. నేనైతే ఈ పూలు, పండ్లు, అలాగే జాకెట్టు, ఇంకా ఖర్జూరం, కలకండ, పసుపు, కుంకుమ, ఆకు వక్క, అలాగే డబ్బులు పెడుతున్నానండి. చీర అయితే ఇక్కడ తీసుకోలేదు, తనకి ఏది నచ్చితే తీసుకుంటుందని డబ్బులు పెడుతున్నాను. ఇవైతే మా ఆయన వాళ్ళ చెల్లెలకండి ఉగాది సారి. ఇంకా ఉగాది సారి పెట్టి పంపించేసాను. ఇంకా అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, అందుకే కొంచెం వాడికి పప్పు ఉంటే నానేస్తున్నానండి. మామూలుగా అయితే వాళ్ళు ఉగాది సారి తీసుకొని వచ్చిన రోజు చికెన్ వండి పెట్టాలి. ఇవాళ శనివారం అని చికెన్ ఏం వండట్లేదండి. సాంబార్ చేశాను, ఇంకా అన్నం వండుతున్నాను. బియ్యం అయితే కాసేపు కడిగి పక్కన పెట్టానండి. మా అయితే పొలంలో పండించిన బియ్యమేను. అందులో ఈ వేడి పదులు కదండి, వేడి పదులు కాసేపు నానితేనే బాగుంటుంది. ఇంకా సాంబార్ చేశానండి, అలాగే వాడికి పప్పు నానేసాను. ఈ లోపల అన్నం అనేది ఉడుకుతుంది కదా, ఇంకా అప్పటికే టైము సాయంత్రం 6 అయిపోయింది. ఇంకా దీపారాధన చేస్తున్నాను. అమ్మ వాళ్ళైతే కొంచెం రావడం లేట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ అక్క దగ్గరికి వెళ్ళి అక్కకి ఉగాది సారి పెట్టేసి ఇంకా నా దగ్గరికి వస్తారండి. అక్క అమ్మ ఇద్దరు వెళ్ళారండి షాపింగ్కి. వాళ్ళు వెళ్ళి ఇంకా బట్టలు తీసుకొని అక్క దగ్గరికి వెళ్ళి పెట్టేసి తర్వాత నా దగ్గరికి వస్తుంది అమ్మ. ఫస్ట్ నాకైతే ఫోన్ చేసి చెప్పిందండి మా అమ్మ, నువ్వు కూడా రా నెల్లూరుకి, నీకు నచ్చిన చీర తీసుకుందాం అని చెప్పింది. నేనైతే ఈ పిల్లల్ని తీసుకొని అంత దూరం పోలేక, అందులో మా వారు కూడా లేడు, పనికి వెళ్ళాడు. ఇంకా మీకు నచ్చిందే తేమా అని చెప్పాను. మా అమ్మ అయితే నాకు ఈసారి ఒక్క చీర కాదండి, ఒకటికి 2 చీరలు తెచ్చింది. ఇంకా అమ్మ అయితే మల్లెపూలు కడతాందండి. ఇంకో అమ్మ వాళ్ళు వచ్చారు. ఈ లోపల పప్పు కూడా నానిపోయింది. ఇంకా మిక్సీకి వేసేసి వడల్లోకి కొంచెం ఎర్రగడ్డలు వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయి కదా, అందుకే ఎర్రగడ్డలు వేస్తున్నాను. మామూలుగా అయితే చికెన్ వండి అలాగే వడలు చేసి పెట్టాలండి పుట్టింటోళ్ళు సారి తెచ్చినప్పుడు. ఇవాళ శనివారం కాబట్టి చికెన్ ఏం వండలేదు, ఇంకా వడలన్నా చేసి పెడదామని వడలు చేస్తున్నానండి. నేనైతే పెద్దగా ఏమి ఎప్పుడు వడలు చేయను. నాకైతే వడలు తట్టేయడం కూడా సరిగ్గా రాదండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. పర్లేదండి, కొంచెం బాగానే చేస్తున్నాను. నేనైతే ఒక వాయి 2 వాయిలే వేసుంటానండి. తర్వాత మా అమ్మ వచ్చి ఇంకా మా అమ్మే చేస్తుండింది. నేనైతే ఫస్ట్ వేసిన వాయి అయితే బాగానే వచ్చిందండి. తర్వాత నుంచి కొంచెం కొంచెం షేప్ రాలేదు. ఎందుకంటే కొంచెం పిండి నేనైతే లూజ్గానే చేస్తాను. మా అత్తమ్మ చెప్తుందండి, లూజ్గా చేస్తే వడలు అనేవి సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా బాగుంటాయంట. అదే మనం గట్టిగా చేస్తే వడ కూడా గట్టిగా ఉంటుంది, నమ్మలేదానికి కూడా బాగోదు అని ఇలా చేస్తానండి. నేను వడలైతే మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇంకా ఫస్ట్ వడలు తీసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టానండి. ఇంకా అమ్మ చేస్తుందండి వడలు. ఇక్కడ చూడండి, మా బుడ్డోడు
నేను తాంబాలం తీసాను. తెచ్చిన సారంతా తాంబాలానికి పెట్టి దేవుడి దగ్గర పెడదామని. వీడు చూస్తే డైరెక్ట్‌గా వచ్చి కూర్చొని ఆడుకుంటా అన్నాడు. నేనొచ్చేసరికి ఇంక లేసాడండి. ఇంక మళ్ళీ తాంబాలాన్ని నీట్‌గా తుడిచేసి ఇంక తెచ్చిన చీరలు అవన్నీ పెడుతున్నానండి. మా అమ్మ అయితే నాకు ఈసారి 2 చీరలు తెచ్చింది. ఒకటి గ్రీన్ కలర్‌లో, ఇంకోటొచ్చి కొంచెం ఆనియన్ రెడ్ కలర్‌లో తెచ్చిందండి. నాకైతే ఈ గ్రీన్ కలర్ శారీ బాగా నచ్చింది. ఎందుకంటే తేలిగ్గా ఉందండి. కొంచెం తేలిగ్గా అలాగే సాఫ్ట్‌గా ఉంది శారీ ఇదైతే. అలాగే బ్లౌజ్ కూడా కొంచెం వర్క్ ఎక్కువగా వచ్చింది. ఈ శారీయే మా నాన్నకి కూడా నచ్చిందండి. ఇంకా తెచ్చిన శారీలు అవన్నీ తాంబాలానికి పెడుతున్నాను. అలాగే వీటితో పాటు పసుపు, కుంకుమ, అలాగే పళ్ళు, ద్రాక్ష, ఇంకా పూలు, అలాగే గాజులు అవన్నీ తెచ్చిందండి. వీటితో పాటు ఇంకా కొన్ని తెచ్చుంటారులే, చెప్పడం మర్చిపోయి ఉంటాను. ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి పసుపు, కుంకుమ మనం దేవుడికి దండం పెట్టుకోవాలండి. అమ్మ వాళ్ళు తెచ్చిన ఉగాది శారీ దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకున్నానండి. ఇలా ప్రతి ఏటా మా అమ్మ వాళ్ళు నాకు ఉగాది శారీ తెచ్చి పెడతారు. అలాగే మా ఏరియాలో అయితే ఇలాగే ప్రతి పెళ్ళైన అమ్మాయికి పుట్టింటి నుంచి ఉగాది శారీ తెచ్చి పెడతారండి. నాకు మా అమ్మ వాళ్ళు తెచ్చినట్టే మేము మా ఆడపడుచుకి ఇలాగే ప్రతి సంవత్సరం ఎత్తుకుపోతాము. ఇంకా వడలు చేశాను కదా, వడల్లోకైతే ఎర్రకారం చేశానండి. ఇంకా కారం వేసుకొని తింటున్నారు. వడలు తినగా కాసేపటికి మళ్ళీ అన్నం తినొచ్చులే అని ముందు వడలే పెట్టాను. ఇంక ఇప్పుడే మా వారు వచ్చాడండి పని నుంచి. ఇంక రాగానే వాళ్ళ డాడీ దగ్గరికి చూడండి పిల్లలు ఎలా వెళ్ళిపోయినారో. మీలో కూడా ఎంతమందికి ఒకేసారి ఆచారం ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.